క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన. పిచ్పై బ్యాటర్లకి బాల్ కూడా కనిపించనంత చీకటి. గెలుపు కోసం భారత కెప్టెన్ తిలక్ వర్మ పట్టుదల. కట్ చేస్తే మ్యాచ్ ముగిశాక గ్రౌండ్లోనే ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి దిగిన ఇరు జట్ల ఆటగాళ్లు. అవును, ఇండియా ఏ శ్రీలంక ఏ మ్యాచ్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆరెంజ్ క్యాప్ గెలిచిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ప్లేయర్ విసేన్ హలంబాగేపై రెచ్చిపోయాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇది చాలా సీరియస్ విషయం. దాంతో ఐసీసీ ఈ విషయంపై చాలా కఠినంగా వ్యవహరించబోతుందని, వైభవ్ని కొంతకాలం బ్యాన్ చేయబోతుందని ఒక న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే అసలు గ్రౌండ్ రౌండ్లో ఏం జరిగింది? వైభవ్ని శ్రీలంక ప్లేయర్స్ ఎందుకంత మాట అన్నారు? సీనియర్ ప్లేయర్ డీక్వెల్లా జోక్యం చేసుకోకపోతే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా మారేది? వైభవ్ని ఐసీసీ కొంతకాలం బ్యాన్ చేయనుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వివాదానికి ప్రధాన కారణం దంబుల్లాలోని రంగిరి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా ఏ శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందులో సూర్యాంశ్ షెడ్గే 72 పరుగులు, విప్రజ్ నిగమ్ 51 పరుగులతో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక కూడా నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే ఇక్కడే అసలైన డ్రామా మొదలైంది. మ్యాచ్ ముగిసే సమయానికి స్టేడియంలో వెలుతురు చాలా తగ్గిపోయింది. చీకటి పడుతున్న వేళ సూపర్ ఓవర్ నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చాలామంది భావించారు. శ్రీలంక శిబిరం వెలుతురు లేని కారణంగా మ్యాచ్ను అక్కడితో ఆపేయాలని భావించింది. కానీ భారత కెప్టెన్ తిలక్ వర్మ మాత్రం పట్టుబట్టాడు. ఫలితం తేలాల్సిందేనని, సూపర్ ఓవర్ నిర్వహించాలని అతను అంపైర్లతో వాదించాడు. వెలుతురు చాలా తక్కువగా ఉన్నప్పటికీ తిలక్ వర్మ పట్టుదలతో అంపైర్లు సూపర్ ఓవర్కు అనుమతించారు. ఈ సమయంలోనే వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్ వర్మతో కలిసి అంపైర్లతో చర్చలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, గ్రౌండ్లో బ్యాటర్లకు బాల్ కూడా సరిగ్గా కనిపించనంత చీకటి అలుముకుంది. బాల్ అస్సలు కనిపించడం లేదు అని ఒక ప్లేయర్ వ్యాఖ్యానించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ గందరగోళం మధ్యే సూపర్ ఓవర్ మొదలైంది. సూపర్ ఓవర్లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 16 పరుగులు సాధించింది. ఇందులో అర్షద్ ఖాన్ వేసిన నోబాల్ నిర్ణయంపై తిలక్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తరపున సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్కు వచ్చారు. కానీ శ్రీలంక బౌలర్ కుగాదాస్ మధులన్ కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత బ్యాటర్లను కట్టడి చేశాడు. భారత్ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక విజయం సాధించింది. ఓటమి బాధలో ఉన్న వైభవ్ను శ్రీలంక ప్లేయర్ విసేన్ హలంబాగే వైభవ్ని రెచ్చగొట్టేలా ఏదో వ్యాఖ్యానించాడు. అంటే మ్యాచ్ అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళు అని అతను అన్నట్లు సమాచారం. దీనికి తోడు ఇది ఐపీఎల్ కాదు అని కూడా కొందరు శ్రీలంక ప్లేయర్స్ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మాటలతో వైభవ్ సూర్యవంశీ తన సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. హలంబాగే వైపు దూసుకెళ్లి అతడిని గట్టిగా నెట్టేశాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ భౌతిక దాడుల వరకు వెళ్లేలా కనిపించింది. వెంటనే శ్రీలంక సీనియర్ ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశాడు. వైభవ్ గ్రౌండ్ వదిలి వెడుతున్నప్పుడు కూడా చాలా కోపంగా కనిపించాడు. తిరిగొస్తాను అన్నట్లుగా సైగలు చేశాడు. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో నిక్షిప్తమై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ ఇంతటి దూకుడు ప్రదర్శించడం క్రికెట్ నిపుణులను విస్మయానికి గురిచేసింది. క్రికెట్ అనేది కేవలం బ్యాట్ బాల్తో ఆడే ఆట మాత్రమే కాదు, అది క్రమశిక్షణకు కూడా మారుపేరు. ఐసీసీ ప్రవర్తన నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం గ్రౌండ్లో ఇతర ప్లేయర్స్తో లేదా ఎంపైర్లతో అనుచితంగా ప్రవర్తించడం లేదా భౌతిక దాడులకు దిగడం తీవ్రమైన నేరం. వైభవ్ సూర్యవంశీ చేసిన పని ఆర్టికల్ 2.12 కింద వస్తుంది. ఇది ప్లేయర్స్ మధ్య ఉండే అనుచిత భౌతిక సంబంధాన్ని నిషేధిస్తుంది. సాధారణంగా ఇలాంటివి లెవెల్ 1 నేరంగా పరిగణించబడతాయి. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాష్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం వైభవ్కు 100% మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించడమే కాకుండా అతనికి అధికారిక హెచ్చరికను కూడా జారీ చేశారు. ఒకవేళ అతను మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే మ్యాచ్ల నుండి నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. వైభవ్ సూర్యవంశీ సాధారణ ఆటగాడు కాదు. అతను ఒక అద్భుతమైన ప్రతిభావంతుడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ ఒకే సీజన్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. 15 ఏళ్లకే టీమిండియాలోకి ఎంపికై అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. త్వరలో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్కు కూడా అతను ఎంపికయ్యాడు. ఇలాంటి కీలక సమయంలో క్రమశిక్షణా సమస్యలు ఎదుర్కోవడం అతని కెరీర్కు మంచిది కాదు. టాలెంట్ ఉంటే సరిపోదు, వ్యక్తిత్వం కూడా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. క్యాన్ విలియమ్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ప్రశాంతతతోనే అందరి గౌరవాన్ని సంపాదించుకున్నారని, వైభవ్ కూడా వారిని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఈ గొడవకు దారితీసిన పరిస్థితులు కూడా చర్చించాల్సిన విషయమే. శ్రీలంక ఆటగాళ్లు వైభవ్ను రెచ్చగొట్టిన మాట నిజమే అయినప్పటికీ ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా అతను సంయమనం పాటించాల్సింది. గెలుపులో వినయం, ఓటమిలో హుందాతనం ఉండాలనేది క్రికెట్ ప్రాథమిక సూత్రం. దురదృష్టవశాత్తు దంబుల్లాలో జరిగిన ఆ ఉత్కంఠభరితమైన మ్యాచ్ గురించి కాకుండా అందరూ ఈ గొడవ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల ఇతర ఆటగాళ్లు చేసిన మంచి ప్రదర్శనలు మరుగున పడిపోయాయి. వైభవ్ ఈ పర్యటనలో ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. 3 మ్యాచ్లో కలిపి కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. ఫామ్ కోల్పోయిన ఒత్తిడి కూడా అతని ప్రవర్తనపై ప్రభావం చూపి ఉండవచ్చు. ఏది ఏమైనా బీసీసీసీఐ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. యువ ఆటగాళ్లకు దూకుడు అవసరమే కాని అది హద్దులు దాటకూడదు. వైభవ్ చుట్టూ ఉన్న కోచ్లు, సీనియర్ ఆటగాళ్లు అతనికి సరైన మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను కేవలం ఒక టీనేజర్ మాత్రమే అని, 15 ఏళ్ల వయసులో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కొంచెం కష్టమే అని కొందరు అతనిని సమర్థిస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది చాలా కఠినమైనది. అక్కడ ప్రతి కదలికను ప్రపంచం గమనిస్తూ ఉంటుంది. కాబట్టి వైభవ్ తన తప్పును తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాడని ఆశిద్దాం. ముగింపుగా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన వజ్రం. కానీ దానికి సాన పెట్టాల్సిన అవసరం ఉంది. టాలెంట్ అతనిని జాతీయ జట్టు వరకు తీసుకెళ్లింది. కానీ అతని ప్రవర్తన మరియు క్రమశిక్షణే అతను అక్కడ ఎంతకాలం ఉంటాడో నిర్ణయిస్తాయి. దంబుల్లాలో జరిగిన ఈ చేదు అనుభవం అతనికొక మంచి పాఠం కావాలి. గ్రౌండ్లో బ్యాట్తో సమాధానం చెప్పడమే నిజమైన ఆటగాడి లక్షణమని అతను గుర్తుంచుకోవాలి. ఈ సంఘటన భారత యువ క్రికెటర్లందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ఉద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే ఎంతటి ప్రతిభ ఉన్నా చిక్కుల్లో పడక తప్పదు. గొప్ప ఆటగాడిగా ఎదగాలంటే కేవలం పరుగులు తీస్తే సరిపోదు. గ్రౌండ్లో హుందాతనాన్ని కూడా ప్రదర్శించాలి. వైభవ్ సూర్యవంశీ తన తప్పుల నుండి నేర్చుకుని భారత క్రికెట్ గర్వించే స్థాయికి చేరుకుంటాడని మనందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.